మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు. మన్నాను కురిపించినాము, బండ నుండి నిలిచినాము. యెహోవా యీరే చూచుకొనును, యెహోవా యీరే చూచుకొనును. సర్వము సమకూర్చును, సర్వము సమకూర్చును. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినాము, మృతులను మరలేపినాము. వ్యాధులను తొలగించినాము, మృతులను మరలేపినాము. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా.
ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే. యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమను పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు యెహోవాను గానము యుద్ధశూరుడే యెహోవా నా బలము నా గానము యుద్ధశూరుడే యెహోవా నా బలము నా గానము నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఫరో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను ఫరో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవా యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమను పాడెదము ఆయనను వర్ణించెదము నీ మహిమాతిశయమునా కోపాగ్ని రగులా జैसे నీ మహిమాతిశయమునా కోపాగ్ని రగులా జैसे చేతవలే దహించెదవు నీపై లేచువారిని
చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయనే. వేల్పులలోని సముడెవడు పరిశుద్ధ మహనీయుడా. వేల్పులలోని సముడెవడు పరిశుద్ధ మహనీయుడా. అద్భుతమైన పూజ్యుడా నీ వంటి వాడెవడు. యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయనే. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యను ఆరిన నేలను నడచిరి. యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయనే. ఆయన మహిమను పాడెదము ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు యెహోవాను గానము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నెవచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నెవచితిని విశ్రాంతిని చెడు దేవా శ్రమలేల తెచ్చుమయా విశ్రాంతిని చెడు దేవా శ్రమలేల తెచ్చుమయా
సమయము హాయిగా నచ్చటొండెదను సిలువాయనాశ్రయము హాయిగా నచ్చటొండెదను నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవనవచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవనవచితిని ప్రార్థించమంటేవే ప్రభువా సంకట సమయములో ప్రార్థించమంటేవే ప్రభువా సంకట సమయములో దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవనవచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవనవచితిని నరమాత్రుడవు నీవు కావు మొరలాలకించుము నరమాత్రుడవు నీవు కావు మొరలాలకించుము మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవనవచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవనవచితిని నన్ను చేయవిడువకు నాదా నిందలేను పొందినను నన్ను చేయవిడువకు నాదా నిందలేను పొందినను నీకై సహించెదనంత నీ బలము నాకేమో నీకై సహించెదనంత నీ బలము నాకేమో నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవనవచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవనవచితిని ఆశతోనే ముఖమును ఆశతో చూడా ఆశతోనే ముఖమును ఆశతో చూడా
ప్రకాశము నాపైనుండా సిగ్గుపడనుగా నేను నీ ప్రకాశము నాపైనుండా నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవాన వంచితినే నీ ప్రేమ కనుగొనుచు దేవాన వంచితినే శత్రువునోడించుటకు నీ శక్తిని చూపు శత్రువునోడించుటకు నీ శక్తిని చూపు నన్నాదరించి నీవు అవరించి కాపాడుము నన్నాదరించి నీవు అవరించి కాపాడుము నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవాని వంచితినే నీ ప్రేమ కనుగొనుచు దేవాని వంచితినే జీవించి ఎదుగునట్లు జయ జీవితాన్నిమ్ము జీవించి ఎదుగునట్లు జయ జీవితాన్నిమ్ము వర్ధిల్లి లుటకే ప్రభువా నీ కృపనేమో ఫలించే వర్ధిల్లుటకే ప్రభువా నీ కృపనేమో నీ పాద సన్నిధికి కృపమయ యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవాని వంచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవాని వంచితిని సియోను మూలరాయి అయ్యో నమో ప్రభువా సియోను మూలరాయి అయ్యో నమో ప్రభువా కలతను చెందక నేను నీకై కనిపెట్టెదను కలతను చెందక నేను నీకై కనిపెట్టెదను నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవాని వంచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవాని వంచితిని దేవునికి స్తోత్రం కలుగును గాక.
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరో నాకు ఇలలో, ఎవరు లేరో నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు. సింహాల నోళ్లను మూసినావు, సింహాసనమిచ్చినావు. సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు. జయ జీవితము నీచినావు, విశ్వాసము కాచినావు. జయ జీవితము నీచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు
దుర్గము ఆ సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. చదువుకుంటున్నాం. ఇందుని బట్టి మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. తెలుగు అక్షరమాల ఎలాగైతే ఉందో, ఇంగ్లీష్ అక్షరమాల ఎలాగైతే ఉందో, ఎవ్రీ భాషలో కూడా అటు రీతిగా అక్షరమాల ఉంది కనుక ఆ అక్షరాలను బట్టి ఒక్కొక్క అక్షరానికి 8 శరణాలు చెప్పిన ఈ 19వ కీర్తన వ్రాయబడిన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అటు రీతిగానే మనము మొదటి నుంచి చదువుకుంటూ 112వ వచనం వరకు చదువుకున్నాం. 113 నుంచి 120వ వచనం వరకు మనం ఈ సందర్భంలో చదువుకొని దేవుని యొక్క ఆశీస్సులు ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ 8 వచనాలకు ఉన్నటువంటి అక్షరము పేరు సాహేం అనేటువంటి అక్షరం బట్టి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ రాయబడింది. దీన్ని మనం చదువుతామండి. 113వ వచనం నుండి 120వ వచనం వరకు మనం చదువుకుందాం. దిమస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము, నాకు మరుగుచోటు నాకేడము నీవే. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను. దుష్క్రియలు చేయవార్లారా నా యొద్ద నుండి తొలగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చెప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందునుగాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించుదువు. వారి కపటాలోచన మోసమే. భూమి మీదనున్న భక్తులందరినీ నీవు మష్టువలే లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. దేవుడు మన వినుకుడిలో ఈ వచనములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియదేని బిడ్డలారా, మనందరూ కూర్చుందాం. ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాటలు, దేవునితో ఒక వ్యక్తి ఎలాగైతే మాట్లాడుతూ ఉంటారో అలాగే భక్తుడు కూడా ఇక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ 113వ వచనం నుండి 120వ వచనం వరకు చూసినట్లయితే ఒక వ్యక్తి దేవునితో మాట్లాడుతున్నట్టుగా, ఒక వ్యక్తి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నట్టుగా ఈ 119వ కీర్తనలో ఈ 8 శరణాలు మనకి తెలియచేయబడుతున్నాయి. వాటిలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దిమస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము అని భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దిమస్కులు అంటే 2 నాలుకలు కలిగిన వారు, 2 మనసులు కలిగిన వారు, 2 తలంపులు కలిగిన వారు. వారిలో 2 తలంపులు ఉంటాయంట. ఒకటి మంచిది ఉంటుంది, ఒకటి చెడ్డది ఉంటుంది. ఒకసారి నిజం పలుకుతారు, రెండవసారి అబద్ధం ఆడతారు. అటువంటి వారు దిమస్కులు. వారి మనసులో 2 తలంపులు, 2 ఆలోచనలు ఉన్నవి కనుక దిమస్కులని వాక్యం మనకి తెలియజేయబడుతుంది. అందుకోసం భక్తుడు అంటున్నాడు, దేవుని సముఖంలో మోకరించి, దేవుని సముఖంలో కూర్చొని దేవునితో మాట్లాడుతూ పలుకుతున్నటువంటి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దిమస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు
ప్రీతికరము. దేవునితో చెప్తున్నాడు, మనుషులని ద్వేషిస్తున్నాను, అటువంటి మనసు నాకు లేదు కనుక అటువంటి వారిని ద్వేషిస్తున్నాను అంటూ రెండవ మాట అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. అంటే ప్రీతికరం అంటే అర్థం ఏంటి? ప్రీతికరం అంటే అర్థం ఏంటమ్మా? మాయమైపోయింది మొత్తం అంతా. ప్రీతికరం అంటే ఇష్టము, ప్రీతి కలిగించేది అంటే ఇష్టము కలిగించేది. ఇది గ్రాంధికం. దేవుని సన్నిధానంలో వాక్యాలు చదువుతున్నప్పుడు, వాక్యాలు వింటున్నప్పుడు దానికి ఉన్నటువంటి అర్థాలు కూడా అప్పుడప్పుడు చెప్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రీతి, ఇష్టము, ప్రీతికరము, ఇష్టము. ప్రీతికరం అంటే గ్రాంధికం, అది ఇష్టం అంటే మామూలుగా మనం వాడుకునేటువంటి భాషలు. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు గ్రాంధికంగానే రాయబడి చాలా స్పష్టంగా ఉంటాయి. పేపర్ రాసేవారు, విలేకరులు అయినటువంటి వారు పేపర్కి సంబంధించినటువంటి మ్యాటర్ రాసేటప్పుడు బైబిల్ని పక్కన పెట్టుకుని రాస్తూ ఉంటారంట. బైబిల్లో ప్రతి వచనం, ప్రతి మాట, ఏ మాట ఎక్కడ వాడాలి అన్నది కూడా బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంటుంది. శాసనం అన్నప్పుడు శాసనం అనే దానికి చాలా అక్షరాలు, 3 అక్షరాలు ఉంటాయి. ఒకటి మామూలు సా ఉంటుంది, రెండోది చచ్చాలో ఉన్నట్టు సా ఉంటుంది, మూడోది మెలికి సా కూడా ఉంటుంది. శాసనం ఏమి రాయాలి? శాసనం అన్నప్పుడు మెలుకు సా రాయాలి. శాసనం అంటే ఏమంటే ఎప్పుడో తెలుగు నేర్చుకున్నాం, ఇప్పుడు మాకేం అర్థం అవుతుందండి? గుణింతలు రావు, ఏమి రావు, మాకు ఎందుకండి ఇవన్నీ అని మీరు అనవచ్చు. కానీ బైబిల్ గురించి చెప్తున్నప్పుడు బైబిల్లో ఉండే ప్రతి అక్షరం కూడా ఏ పదానికి ఏ అక్షరము రాయాలో, వాడాలో బైబిల్ మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క అక్షరం తేడా పడితే చాలు మనకి ఏమొస్తుందండి? దానికి ఉన్న అర్థము మారిపోతూ ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. కనుక అక్షరం మారడం, ఒత్తు మారడం కూడా ప్రమాదమే. ఒత్తు కూడా మారడం ప్రమాదమే. ఒకళ్ళు స్తుతి కూడుక పెట్టుకున్నారంట. ఒక కుర్రోని పిలిచి, మరే స్తుతి కూడుక అనేటువంటి అక్షరాలని ధర్మకోల్ మీద తయారు చేయాలంట. ధర్మకోల్ మీద తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఇంకొక అతనికి అప్పచెప్పి అతను ఏమైనా, వరే స్తుతి కూడుకను గోడ మీద అంటించారన్నాడంట. స్తుతి కూడుకను ఆ అక్షరాలన్నీ అంటిస్తూ ఉన్నాడంట. స్తుతి కూడుక స్తూ దగ్గర సూ కింద తావత్తు పెట్టడం మానేసి తీ కింద తావత్తు పెట్టాడంట. ఏమవుతుంది? స్తుతి కూడుకల్లా వచ్చిన వాళ్ళందరూ చదువుతున్నారంట, నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారంట. ఎవరు కూడా దాన్ని ఎందుకు ఇలా జరిగిందని ఆలోచన చేయలేదంట. ఆఖరికి అసలు ఆయన వచ్చాడంట. ఏంటి వీళ్ళందరూ నవ్వుకుంటూ లోపలికి వస్తున్నారు, ఆ మేటర్ చదువుతున్నారు, లోపలికి వస్తున్నారు ఏంటని చెప్పి గబగబా బయటకు వచ్చాడంట. ఆయన బయటకు వచ్చినప్పుడు చూస్తే ఆ సూ కింద ఉండవలసిన బట్టి తావొత్తుని ఎక్కడ పెట్టాడండి? తీ కింద పెట్టాడు. ఏమవుతుంది? సుత్తి కూడుగా అవుతుంది. ఒక అక్షరం, ఒక అకారం తీసుకెళ్ళి తా కింద పెట్టేసరికి, సూ కింద పెట్టవలసిన తావొత్తు తీసుకెళ్ళి తా కింద పెట్టేసరికి అది సుత్తి కూడిక అయిపోయింది. అక్షరం మారితే అర్థం మారిపోతుంది. సుత్తి కూడిక ఏంట్రా, స్తుతి కూడిక ఎవర్రా ఒత్తి తీసి ఇక్కడ పెట్టిందని మరలా ఒత్తి తీసి సూ కింద పెట్టి అధికారి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఒక్క అక్షరం ఎక్కడ ఏ అక్షరం పెట్టాలో అక్షరం పెట్టకపోతే, ఇంగ్లీష్లో కూడా అంతే, ఎక్కడ రాయవలసినటువంటి అక్షరం అక్కడ రాయకపోతే కొన్ని చాలా ప్రమాదాలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి. కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒత్తులతో సహా, అల్లులతో సహా సమస్తం కూడా చాలా పర్ఫెక్ట్గా రాయబడినటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ కూడా ఒక్క పొల్లు కూడా తప్పిపోకుండా సమస్తం రాయబడి ఉంటుంది, కూర్చోబడి ఉంటుంది. చదవండి, మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చదవండి. తర్వాత కొన్ని గ్రంథాలు కూడా చదవండి. కొంతమంది రాసిన పుస్తకాలు కూడా మీరు చదవండి. అందులో తేడాలు ఉంటాయి, ఒత్తులు తేడా ఉంటాయి, క్రమాలు తేడా ఉంటాయి, అచ్చులు తేడా ఉంటాయి. ఏ మాటకి ఎక్కడ రాయాలో తేడా ఉంటాయి. మనం రాస్తే అన్ని తప్పులే ఉంటాయి. తప్పులుగా దాన్ని బూతులు అంటారు. మనం రాసేదంతా కూడా తప్పులు తడకతోనే మనం రాస్తాం. కనుక ప్రియమైన బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయాలన్నీ కూడా చాలా ధర్మయుక్తముగా, శ్రేష్టమైనగా
మా రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రీతికరము అని ఇక్కడ ఎందుకు పెట్టారంటే, ప్రీతి బిడ్డలారా, బాగా ఇష్టమైనది. తీపి తిన్నాం అనుకోండి ఒక మాదిరిగా ఉంటుంది, పంచదార తిన్నాం అనుకోండి ఒక మాదిరి, బెల్లం తింటే ఒక మాదిరిగా ఉంటుంది. అదే తేనె తిన్నప్పుడు, తేనె రుచి గురించి చెప్పాలనుకున్నప్పుడు దానిని మధురమైనది అని రాయాలి. మధురము. తేనె ఎలాగ ఉంటుందండి? మధురంగా ఉంటుంది. బెల్లం తీపిగా ఉంటుంది, పంచదార తీయగానే ఉంటుంది. తేనెను గురించి రాసినప్పుడు బెల్లము తీయగా ఉండు, పంచదార తీయగా ఉండు, తేనె తీయగుండు అని రాయకూడదు, తేనె తీయని రాయకూడదు. తేనె మధురముగా ఉంటుందని రాయాలి. చిన్నప్పటి నుంచి చదువుకుంటే ఇవన్నీ కొద్దిగా ఏదోగా అర్థం ఉండు. మనకి చిన్నప్పుడు మనకి చదువు ఎందుకు అనుకున్నాం మనం? ఏమనుకున్నారమ్మా మీరు? భవనం గారు ఏమనుకున్నారా? నాకు చదువు ఎందుకండి, పని చేసుకుంటే చాలు, నేను పని చేసుకుంటే చాలు. చాలామంది చదువు లేకుండా పని చేసుకుని బతకడం లేదా? బతుకుతున్నారా? చదువు లేని వాళ్ళు, కోటేశ్వరులు లేని వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసి, వ్యవసాయాలు చేసి. వ్యవసాయం చేసుకునేవాడు చదువు ఎందుకు? నాగలు పట్టుకుంటూ తెలితే చాలు, దున్నడం తెలితే చాలు, విత్తనాలు జల్లడం తెలితే చాలు, సరిపోతుంది. అంతకంటే ఏమైనా ఉందా? ఏమ్మా, నాగలు ఎలాగ పట్టుకోవాలో చదువులో చెప్తారా? విత్తనాలు ఎలాగ జల్లాలో చదువులో చెప్తారా? మరి ఇంకెందుకు చదువు? వాడికి అవసరంలే అని మానేశారు చాలామంది. కనుక చదువుకుంటే కొన్ని విషయాలు అర్థమవుతాయి. కొంతమందికి చదువు అవసరం, కొంతమందికి చదువు అనవసరం. కనుక మీకు చదువు అనవసరం, అంతే కదా. చదువుకున్న వంటి వారికి జ్ఞానం అబ్బుతుంది. ఆ జ్ఞానం ఎక్కువైతే సొలొమోను లాగా విగ్రహారాధనకి వెళ్ళి భ్రష్టత్వంలో కూడా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. బైబిల్ చెప్తుంది, జ్ఞానం ఎక్కువైన ఎడల వెర్రివారు అయిపోతారంట. అందుకే ఎక్కువగా చదవద్దన్నారు బైబిల్లో. కనుక ప్రీతికరము అంటే చాలా ఇష్టమైనది ఎవరికి? భక్తునికి. ధర్మశాస్త్రం ఎటువంటిది అంటే అండి, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము అని చెప్పడానికంటే చాలా ఇష్టం అంట. అన్నిటికంటే బంగారము పక్కన పెట్టిన, వెండి పక్కన పెట్టిన, డబ్బులు పక్కన పెట్టిన, వాటన్నిటికంటే ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టినప్పుడు నీకు ఏది ఇష్టము అని అడిగితేనంట, ఇతనికి ఏది ఇష్టం అంటే అండి, ధర్మశాస్త్రము ప్రీతికరమైనదని భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుడికి వెళ్తావా, పనిలోకి వెళ్తావా? పనిలోకి వెళ్తే 1000 ఇస్తాను, గుడికి వెళ్తే నీకు ఏమవుతుంది అన్నారు అనుకో, గుడి తర్వాత చూద్దాంలేండి, నేను పనిలోకి వెళ్ళిపోతాను, 1000 రూపాయలు వస్తున్నాయి కదా అంటావా? అంటే మనకి ఏది ప్రీతికరం? అప్పుడు మనకి డబ్బు మనకి ప్రీతికరం, గుడి కాదు ప్రీతికరం. గుండు మీద చేసుకుని చెప్పండి, మీకు గుడి ముఖ్యమా, పని ముఖ్యమా, డబ్బులు ముఖ్యమా? గుడి ముఖ్యమా అంటే మనం ఏమంటాం? డబ్బులే ముఖ్యం అంటాం. కారణం ఏంటంటే అది లేకపోతే మనం బ్రతకలేము. కానీ దేవుడు అంటే, దేవుడు దాన్ని ఏదో రూపాన్ని మనకి దయచేస్తాడు. దేవుని సన్నిధానం ఉంటే కొన్ని సందర్భాల్లో పనులు లేని రోజులు లేవా? వారంలో 8 రోజులు పనులు లేకుండా మనం పస్తులు ఉంటున్నాం, ఖాళీగా ఉంటున్నాం. దేవుని కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. 114 వచనం చూస్తే, నాకు మరుగు చోటు నాకేడుము నీవే, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరుగు చోటు, దాగు చోటు రెండు ఒకటి. మరుగు చోటు అన్నా, దాక్కుని చోటు అన్నా. మరుగుగా ఉండే చోటు, గోడ పక్కన దాక్కున్నా మరుగుగా ఉన్నాను. అదే గోడ పక్కన దాక్కున్నావు, అప్పుడు కూడా కనపడవు నువ్వు. మరుగు చోటు అంటే కనపడకుండా ఉండడం. నాకు మరుగు చోటు నీవే. ఎప్పుడు? ఆపదల్లో, కష్టాల్లో, శత్రువు నన్ను తరుముతున్నప్పుడు, నాకు ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శత్రువు నన్ను చంపాలని నన్ను చూడడానికి వచ్చినప్పుడు, నా మరుగు చోటు నీవే, నా కేడము కూడా నీవే, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నానని భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ వాక్యము మీద ఆశ పెట్టుకున్నాను. మన ఆశ అంతా ఎక్కడ ఉండాలంటే దేవుని వాక్యము మీదే ఉండాలి. నీకు ఏదైనా అవసరం వచ్చింది, గబగబా బైబిల్ తీసుకుని వాక్యాన్ని చదువుకో, వాక్యము మీదే ఆశ పెట్టుకో. ప్రభువా, నువ్వు వాగ్దానం ఇచ్చేసావు, నాకు నువ్వు వాగ్దానం నాకు ఇచ్చావు, వాగ్దానం నాకు నెరవేర్చు, నేను ఆపదల్లో ఉన్నాను, కష్టాల్లో నీకు తోడుగా ఉంటానన్నా. ఎవరితో అన్నాడు దేవుడు తోడుగా ఉంటానని? అబ్రాహాముతో అన్నాడు, ఇస్సాకుతో అన్నాడు, యాకోబుతో అన్నాడు. నీ సంతానాన్ని దీవిస్తానని అబ్రాహాముతో చెప్పాడు. నీ సంతానానికి దేశమంతా లోకమంతా ఇస్తానన్నాడు.
కనుక మనము ఎదుటివారిని చూసి భయపడక్కర్లే, ఏమీ లేదని కూడా మనం భయపడక్కర్లే. దేవుడు మనకి లోకాన్ని అంతటిని ఇస్తారని అయినా మనకు తెలియజేస్తాడు. కనుక నీ వాక్యం మీద, దేవుని వాక్యం మీద, ధర్మశాస్త్రం మీద మనం ఆశ పెట్టుకొని ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, 115 కీర్తన వచ్చిన చూడండి. నేను నా దేవుని ఆజ్ఞను అనుసరించేదను, దుష్క్రియలు చేయలు వారులారా నా యొద్ద నుండి తొలగిపోడి. దేవుని ఆజ్ఞల మీదే ఆయన ఆనుకొని ఉన్నట్టుగా మనం చూద్దాం. నేను బ్రతుకున్నట్లు నీ మాట చెప్పున నన్ను ఆదుకొనుము, నా ఆశ భంగమై నేను సిగ్గునందక యుందునుగాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుమప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యం చేసేదను. నీ కట్టడలను మీరిన వారిని అందరినీ నీవు నిరాకరించదువు. ఏమంటాడు తెలుసండి? నీ కట్టడలు, నీ ఆజ్ఞలు, నీ ధర్మశాస్త్రాన్ని, నీ వాక్యాన్ని అనుసరించిన వారిని, మీరిన వారిని నీవు ఏం చేస్తావు భక్తుడు ఇక్కడ. నువ్వు నిరాకరిస్తావు, నువ్వు త్రోసివేస్తావు, అప్పుడు వారికి క్షేమము కలుగుదని తెలియజేస్తున్నాడు. భూమి మీద ఉన్న భక్తులందరినీ నీవు, భూమి మీద ఉన్న భక్తిహీనులను అందరినీ నీవు మస్టు వలె లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమైనవి. చూడండి, అక్కడ ప్రీతికరము, ఇక్కడ ఇష్టము. ఇష్టమనే మాట కూడా ఇక్కడ బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఇష్టం, నీ శాసనములు నాకు ఇష్టం, నీ యొక్క ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం. కనుక దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ, దేవుని వాక్యానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ, ఆయన యొక్క కృపను, ఆయన యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. 120వ వచనంలో, నీ భయము వలన నా శరీరము వణుకుతున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయము, దేవుని భయం ఎంత భయంకరమో తెలిసింది. చాలా భయంకరం దేవుని భయం. దేవుడు ఎవరినైనా శిక్షించినప్పుడు ఆ భయం చూసినప్పుడు మనకు ఆశ్చర్యం వేసేస్తుంది. సొదొమ గొమొర్రా పట్టణం మీద ఆయన శిక్షించినప్పుడు, సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆయన అగ్నిగంధకంతో నాశనం చేస్తున్నప్పుడు మనకు భయం పుట్టదా? పక్కన మనం ఉన్నాం అనుకోండి, మనకి ఎంత భయం పుడుతుంది. చదువుతున్నా కనుక మనకి ఏం అర్థం అవ్వాలి. మన పక్కనే ఏదైనా ఒక ఊరు కాలిపోతుంటే, ఒక ఇల్లు తగలడిపోతుంటే, ఆ ఇంట్లో ఉన్నటువంటి మనుషులు ఆహాకారాలు చేస్తుంటే, వారు గోల పెడుతుంటే, వారు ఆక్రందన చేస్తూ ఏడుస్తుంటే, కేకలు వేస్తుంటే మనకి ఎలా ఉంటుంది? అసలు భయం పుట్టదా? మనకి చాలా భయం పుడుతుందండి. అందుకే ఆయన ఉగ్రత, ఆయన కోపం వలన వచ్చి భయం చాలా భయంకరం. అందుకే నీ భయము వలన శరీరము వణుకుతుంది. ఆయన చేసినటువంటి భయంకరమైన కార్యములు, భక్తిహీనుల ఆయన చేసినటువంటి శిక్షను చూసినప్పుడు ఇక్కడ భక్తుడికంట భయము పుడుతుందంట, వణుకు పుడుతుందంట. నీ న్యాయ విధులకు నేను నీ న్యాయ విధులకు నేను భయపడుతున్నాను. న్యాయమైనటువంటి విధులు, ఆయన చేసేటటువంటి న్యాయమైన తీర్పులను చూసి భక్తుడు భయపడుతున్నాడంట. ప్రియమైన బిడ్డలు, దేవుని బిడ్డలకు అన్యాయం చేసేవారిని దేవుడు ఊరుకోడు. ఆయన శిక్షించే విధానం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అందుకే దానియేలు గ్రంథంలో దానియేలును అక్రమంగా, అన్యాయంగా, అబద్ధాలు చెప్పి ఇరికిచ్చినందుకు గాను రాజు ఏం చేశాడో తెలిసింది. అన్యాయం చేసిన వారి కుటుంబానంతరిని కూడా తీసుకొచ్చి, వారి భార్యలను, వారి పిల్లలను, కుమారులను, కుమార్తెలను అందరిని తీసుకొచ్చి, ఎవరైతే నింద మోపారో, నింద మోపిన అధికారుల యొక్క కుటుంబాలన్నీ తీసుకుని వచ్చి ఏం చేశాడు రాజుగారు? ఆ సింహాల బోన్లోంచి దానియేలును బయటికి తీసి, ఆ సింహాల బోన్లో వీళ్ళందరినీ కూడా అందులో పడేస్తే, వారు అడుగుకు వెళ్ళక మునిపే వారందరూ కూడా ఏమైపోయారంటే అండి, పులులు, ఆ సింహాలు వారి ఎముకలను సహా పొడి చేసుకుని, చర్మాన్ని తినడం మామూలే, అంటే కండలు తినడం మామూలే. మనం కండలు తింటామా, ఎముకలు తింటామా? మనం ఏమ్మా చికెన్ తెచ్చుకొని కండలు తింటామా? మెత్తన మాంసం తింటామా? ఎముకలు నొరుకుతామా? ఎముకలు పక్కన పెడతాం. మనం ననవల్లేం. సింహాలు ఏం చేసినాయి అంటండి, ఆ గుహలోనికి వచ్చేటటువంటి వారి యొక్క శరీరాలనే కాదు, తలకాయలనే కాదు, వారిలో ఉన్న ఎముకల్ని, ఈ జబ్బ ఎముకలు కానీ, కాళ్ళ ఎముకలు కానీ, తొడ ఎముకలు కానీ నలుగుతాయి మనకి, పక్కన పెడతాం. అవి వాటిని కూడా పొడి చేసి అవి చాలా ఇష్టంగా తినేసినాయి అంట రాజుగారు. వీళ్ళందరూ కూడా అందులో పడేస్తారు. అది న్యాయమైనటువంటి శిక్ష. ఆ న్యాయమైన శిక్షకు గురించి భక్తుడు ఇక్కడ, న్యాయ విధులకు నేను భయపడుతున్నాను. దానియేలు మీద అన్యాయపు తీర్పు తీర్చినటువంటి వారందరూ కూడా తీసుకొచ్చి అందులో రాజుగారు పడేసేసరికి ఆ చూసిన వారందరికి భయం కాదు కదా.
అటువంటి భయము ఇక్కడ భక్తునికి నీ న్యాయ విధులకు నేను భయపడుతున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలుగా ఉందాం, దేవుని వాక్యానికి విధేయులుగా ఉందాం, దేవుని వాక్యం చేత పట్టబడి మనం దేవునికి ఆశీస్సులు పొందుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక.